సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారని ప్రైవేట్ హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని శుక్రవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కామెంట్స్ పై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ క్రమంలోనే ఆయనపై బంజారా హిల్స్ పిఎస్ లో నిన్న కాంగ్రెస్ మహిళా నేత, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ఫిర్యాదు చేశారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డిపై తాజాగా కేసు నమోదయ్యింది. ఈ మేరకు తాజాగా కౌశిక్ రెడ్డి నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అలాగే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇలా ఢిల్లీలో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని మంత్రులందరూ కూడా అసలు ఇలా క్యాబినెట్ మీటింగ్ ఉండే, ఇలా హైదరాబాద్లో ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంటే మంత్రులందరూ కూడా మీరు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, మేము క్యాబినెట్ మీటింగ్కి రాము అని పోయి ఢిల్లీలో కూర్చుంటే ఈయన మా మంత్రులుగా ఇదే గవర్నమెంట్లో మేము ఉన్నాము, మా ఫోన్లు కూడా ఈయన ట్యాపింగ్ చేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్వయంగా మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం అని చెప్తున్న తర్వాత మేము క్యాబినెట్ మీటింగ్ ఎందుకు అటెండ్ కావాలని పోయి అందరు ఢిల్లీలో కూర్చున్నారు. ఢిల్లీలో ఇప్పుడు పెద్ద పంచాయతీ అవుతుంది. ఢిల్లీలో మంత్రులు అందరూ ఎక్కడున్నారో ఒక్కసారి చూడురు మీరు. మంత్రులు ఎంతమంది ఢిల్లీలో ఉన్నారు, ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నాడు, పిసిసి ప్రెసిడెంట్ ఢిల్లీలో ఉన్నాడు, పెద్ద పంచాయతీ అవుతుంది ఢిల్లీలో. ఆ పంచాయతీ అంటే వీళ్ళ పర్సనల్ పంచాయతీ కోసం ఇలా హైదరాబాద్లో క్యాబినెట్ మీటింగ్ అనేది క్యాన్సల్, రద్దు చేసుకునే, పోస్ట్పోన్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అంటే ఈయన ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ అనేది స్వయంగా వాళ్ళ మంత్రులు కూడా ఇలా ఢిల్లీలో చెప్తే ఇలా రాహుల్ గాంధీ ఆఫీసు, సోనియా గాంధీ ఆఫీసు చాలా సీరియస్గా ఉన్నారు అంటే ఇలా ఢిల్లీలో పంచాయతీ పెట్టుకుంటున్నారు. నేను చెప్పుతుంది వాస్తవము, నిజము, ఇలా ఏది కూడా అబద్ధం లేదు. పక్క నేను అదే స్కూల్ కదా, నాకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కొంచెం మందికి ఢిల్లీలో నాకు టచ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, నాకు కూడా చెప్పిర్రు. వాళ్ళు చెప్పింది ఏంది, అసలు నేను ఇలా క్యాబినెట్ మీటింగ్ ఎందుకురా బై అసలు ఇలా పోస్ట్ పోన్ అయిందంటే నిన్న నైటే చెప్పారు వాళ్ళు, రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది, ఎవరు మంత్రులు వస్తలేరు, కంపల్సరీ పోస్ట్ పోన్ అవుతుంది క్యాబినెట్ మీటింగ్ అనేది నాకు నైట్ రాండ్ సమాచారం పెట్టారు. ఎందుకు భయ అంటే ఎందుకు అని నేను అడిగితే ఈయన మంత్రుల ఫోన్లు, ఎమ్మెల్యేల ఫోన్లు, పిసిసి ప్రెసిడెంట్ ఫోను, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు. ఇది చాలా పెద్ద పంచాయతీ అయిపోయింది. ఇప్పుడు ఇది చాలా సీరియస్గా ఉంది. దీన్ని సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి కంప్లైంట్ ఇచ్చిర్రు. ఇలా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చిర్రు కాబట్టి రేపు ఈ మంత్రులు 4-5 ఆడున్నోళ్ళు మేము క్యాబినెట్ మీటింగ్కి రాము, నువ్వు మా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు, మా సతీమణుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు, అందరూ చేస్తున్నావు కాబట్టి మేము రాము అని నాకు నేను నైటే చెప్పిండు. అలా నువ్వు చెప్పిండు, పొద్దున్న చూస్తే గదే కథ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి, రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్లు, డైవర్షన్ టాక్టిక్స్, ఏ విధంగా ఫార్ములా ఈ కేసు అని ఒకరోజు, కాళేశ్వరం అని ఒకరోజు, ఇవన్నీ టాక్టిక్లు బంద్ చేసి నువ్వు ప్రజలకు ఇస్తాన 6 గ్యారెంటీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు వేసుకుంటాను.